దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని దినాలుగా ఇశ్రాయేలు 12 గోత్రములను గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన 11వదిగా మనష్షేను గురించినటువంటి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. నేటి దినాన చివరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రాన్ని గురించినటువంటి ధ్యానము మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించునుగాక. బెన్యామీను యాకోబు రాహేలుకు జన్మించిన చివరి కుమారుడిగా మనం చూస్తాం. ఆమె చనిపోతూ ఎంతో బాధతో బెనోని అనేటువంటి పేరును పెట్టడం మనం చూస్తాం. ఆ పేరుకు అర్థము దుఃఖపుత్రుడు అని అర్థము. కానీ యాకోబు గారు బెన్యామీను అనేటువంటి పేరును పెట్టారు. ఆ పేరుకు అర్థము ప్రియమైన లేదా కుడి చేతి కుమారుడు అని అర్థము. యాకోబు గారు ఆ కుమారుణ్ణి ప్రేమిస్తూ బెన్యామీను అనేటువంటి పేరును పెట్టడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యాకోబు గారు ఆశీర్వదిస్తూ బెన్యామీను, నువ్వు తోడేలు వలె ఉంటావు, ఉదయము వేటకు వెళ్ళి రాత్రి దోపిడి పంచుకుంటావు అని బెన్యామీనును ఆశీర్వదించడం జరిగింది. ఈ గోత్రంలో కూడా అందరూ యోధులైనటువంటి వారే. బెన్యామీను గోత్రానికి చాలామంది భూములు ఇవ్వడం జరిగింది. యెరూషలేము దగ్గర ప్రాంతంలో, ఉత్తరంలో ఎఫ్రాయిము, దక్షిణంలో యూదా ఉండడం అక్కడ మనం చూస్తాం. బెన్యామీను గోత్రంలో ఎడమ చేతి వాటము కలిగినటువంటి వారు 700 మంది ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంది. రాయి విసిరితే ఆ లక్ష్యాన్ని ఛేదించేవారుగా, ఆ లక్ష్యాన్ని గురి తప్పకుండా కొట్టేటువంటి యోధులుగా వీరు ఉండేవారు. అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు రాజు గారు కూడా మనకి కనబడుతూ ఉంటారు. ఒకసారి ఈ గోత్రం యుద్ధంలో తీవ్రమైనటువంటి నష్టం, మొత్తం అందరూ కూడా నశించిపోవడం జరిగింది. కానీ దేవుని కృపతో ఆ దేవాది దేవుడు వీరిని మళ్ళీ పునరుద్ధరించినట్లుగా మనం చూస్తాం. చిన్నవారమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు గొప్పగా ఉంటారు అనే దానికి నిదర్శనం ఈ బెన్యామీను గోత్రము. కష్టాలు వచ్చినా దేవుడు తిరిగి నిలబెడతాడు అనే దానికి బెన్యామీను గోత్రము నిదర్శనం. ధైర్యము, విశ్వాసము విజయాన్ని ఇస్తుంది అనే దానికి నిదర్శనం బెన్యామీను గోత్రము. ఈ బెన్యామీను గోత్రాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం, తిరిగి నిలవబెట్టినట్లుగా మనం చూస్తాం. వారు చిన్నవారైనప్పటికీ ఎంతో గొప్పవారిగా వారిని ఉపయోగించుకున్నటువంటి దేవాది దేవుడు వారి ధైర్యాన్ని, సాహసాన్ని చూసి వారికి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అవును, మనము కూడా మన జీవితంలో ఎంత చిన్నవారమైనా దేవుడు గొప్పగా వాడుకుంటాడో అనే నమ్మకంతో మనం సాగిపోవలసిన వారముగా ఉన్నాం. కష్టాలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు ఎదురైనా దేవుడు తిరిగి నన్ను నిలబెడతాడు అనే ఒక దృఢమైన నిశ్చయతతో మనము కూడా సాగిపోవలసిన వారమై ఉన్నామని ఈ బెన్యామీను గోత్రము ద్వారా మనము నేర్చుకుంటాం. ధైర్యము, విశ్వాసము ఒక విజయాన్ని ఇస్తుంది. అటు ఇటు తొట్టిల్లిపోకూడదు. నిజాయితీగా, నీతిగా, విశ్వాసముగా, ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలము అనేటువంటి ఒక నిశ్చయత మనం కలిగి ఉన్నప్పుడు మనము విజయము వైపు నడుస్తాము అనే దానికి బెన్యామీను గోత్రము నిదర్శనమని మనము నేర్చుకుంటాం. ఈ దినముతో 12 గోత్రాలలో ఉన్నటువంటి 12 మందిని గూర్చిన ధ్యానాన్ని మనం చేసాం. ఈ గోత్రాలు ఎలా అయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందాయో, ఈ గోత్రాలు ఎలా అయితే తన తల్లిదండ్రుల దీవెనలు పొందాయో, ఈ గోత్రాలు ఎలా అయితే మహాభక్తుడైనటువంటి మోషే ఇచ్చినటువంటి దీవెనలతో వర్ధిల్లారో, అలాగే మన దేవుడైనటువంటి యెహోవా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చినటువంటి సేవకుల ద్వారా మనము కూడాను ఆశీర్వచనాన్ని పొందులాగున ఆయన కృప మనందరికీ
తోడై మరి నిత్య జీవానికి వారసులముగా నడిపించడానికి మరి ఆ కృప మనందరికీ తోడై ఉండాలని నా ఆశీర్వచనాన్ని మీకు తెలియజేస్తూ మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.